అటువంటి వాడు. ఆయన ఆదర్శంగా తీసుకుంటే దృఢమైన కాయం, దృఢమైన జ్ఞానం, పరోపకార బుద్ధి, ఉత్తమ గుణాలు, అన్నిటికీ మించి హనుమంతుడంటే గొప్ప జ్ఞాని, యోగి, మహాయోగీశ్వరుడు. అది మరువరాదు. అందుకే ఆయన యొక్క దృఢమైనటువంటి వీరత్వాన్ని చెప్తున్నాడు. మహాభీర్, మామూలు వీరుడు కాదు, వీరుల్లో గొప్పవాడు. అయితే వీర శబ్దానికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. వీరుడగానే కేవలం శారీరకమైన బలం మాత్రమే కాదుట, ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా గెలవాలి. అందుకే వీరత్వాలు కూడా అనేక రకాలు ఉంటాయి. వీరాశ్చతుర్థాః దాన దయా యుద్ధ ధర్మై తదుపాదై ఉత్సాహస్య చతుర్విధత్వాత్ అని రసగంగాధరమైన గ్రంథంలో అలంకార శాస్త్రంలో వర్ణించారు. ఇక్కడ దానవీర, దయావీర, యుద్ధవీర, ధర్మవీరములు 4 ఉంటాయి. ఒక్కొక్క దానితో ఒక్కొక్కడిని గెలవచ్చు. దానంతో చాలామందిని మనవారినిగా చేసుకోవచ్చు. గెలవడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొట్టేసి కింద పడేయడం కాదండి. ఇక్కడ అనుకూలపరచుకోవడం, వారిని మనకు అనుకూలపరచుకోవడం. దానంతో ఎందరో మనకు అనుకూలమవుతారు, అప్పుడు దానవీరం. అదేవిధంగా దయావీరం, కరుణ చూపించడం వల్ల ఎందరో మన పట్ల సద్భావం కలిగిన వారు అవుతారు కనుక దయావీరం ఒకటి. ఇంకొకటి యుద్ధవీరం, ఇది తెలిసేదే. యుద్ధంలో చూపించే వీరత్వంతో శత్రువులు జయించవచ్చు. 4వది ధర్మవీరం. ఒకడు యందు ధర్మము గట్టిగా ఉంటూ ధర్మ గుణాలు ఉన్నట్లయితే ఎవరైనా వారి పట్ల లొంగిపోతారండి. కనుక ధర్మంతో కూడా చాలామందిని గెలవచ్చు, ప్రేమతో గెలవచ్చు. ఇవన్నీ వీరములే.